వారు మాట్లాడే ముందర రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆధ్యాత్మిక రంగంలో అగరాచకం గురించి ఆవిడ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు చాలా దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆవిడకి 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది శ్రీనివాస్ చౌదరి గారు. సో ఆవిడకి గమనించాల్సిన విషయం ఏంటంటే అదే పోలీసులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళు అటు కొంత 80% విధేయత వైసీపీ పట్ల ఉంది, ఇంకా 20% మాత్రం మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలనే పద్ధతిలోకి వచ్చారు. ఇంకొక అంశం ఏంటంటే రవికిరణ్ గారు నిర్మోహమాటంగా కడిగి పారేశారు. ఏడాది భాగ్యానికి ముఖమంతా కాటుకు పెట్టుకోవాలండి. ఆ విధ్వంసం చేయాల్సిన నెసిటీ ఏముంది? ఎట్లాగో ఎలక్షన్స్ వస్తాయి, ఒక ఏడాది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఎన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారు, ఎన్ని చోట్ల కిడ్నాపులు చేస్తారు, విధ్వంసానికి పాల్పడతారు. మీ తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, మీరు ఆయన జనసేన నుంచి గెలిచినప్పటికీ మీ మద్దతుతో ఇప్పటికీ ఆయన వైసీపీ అనుచరగణాన్ని ఎంబడేసుకుని తిరుగుతున్నాడనే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఆయన కూడా ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ వైసీపీ. వైసీపీ ఎట్లా చేసిందో అచ్చం అలాగే చేశారు ఆయన. అంటే ఓన్లీ ఆయన షర్టు మారింది, బాడీ కాన్స్టిట్యూషన్ వైసీపీదే. ఏమంటారు గారు? మొదట మీకు 99 టీవీ వీక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత సిస్టర్ గారికి, అలాగే అనలిస్టు మిత్రులు కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్లు రెండోసారి రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పెట్టమని చెప్పారు. దీని ముందు కూడా మనం ఒకసారి ఆలోచించాలి సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు పొంగనూరులో ఒక కార్పొరేటర్, లేడీ కార్పొరేటర్ నామినేషన్ అయిపోతే చెయ్యి నరికేశారు సార్. అది ప్రజాస్వామ్యం అనుకుంటా. మా తిరుపతిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, లేడీ, ఒక కార్పొరేటర్ వెళ్ళి పోతూ ఉంటే పేపర్లు లాక్కొని బలవంతంగా చింపేసి పడేసారు సార్. ఆయన తీసుకెళ్లి గేట్ పెడుతూ వేశారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. అలాగే చిత్తూరులో వాహనాలు అడ్డు పెట్టి నామినేషన్ వేయకుండా కర్రలతో అడ్డుకొని ఎవరిని డీడీపోలు రానియకుండా తరిమి కొట్టారు పోలీసుల ఆధ్వర్యంలో. ఇది కూడా ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. 2, మీకు విజువల్స్ పంపించాను. ఎవరి మీద దాడి చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ఉబ్బదేవనారాయణ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దౌర్జన్యం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇస్తే టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట. రెండో విషయం, సాక్షాత్ అలిపిరి పోలీస్ స్టేషన్ పోలీసు సమక్షంలో దుర్మార్గంగా కిడ్నాప్ ప్రయత్నం చేశాడు రాజేష్ అనే అబ్బాయిని నోటీసులు ఇచ్చి మరీ లోపలేశారు. అభినయ్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి గుండాల రౌడీలు ఏమన్నా నాకు అర్థం కాల, స్టేషన్కి వెళ్ళి తలుపు తోసి అతను బయట తీసుకొని వచ్చి మా మనిషి మీరు అరెస్ట్ చేస్తారా, మీకు ఎంత ధైర్యం ఉంది అంటే పోలీసుల్ని, అంటే ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్ట. అలాగే కోరం లేకుండా నేను తిరుపతి ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. మేజర్ ఎలక్షన్స్ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటా ఉంది. మీరు అన్నట్టు 1 year అటు ఇటుగా కాల పరిమితి కూడా ఉంది. నిజాయితీగా ఎలక్షన్ జరపడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కృషి చేస్తా ఉంటే బస్సుల్లో కార్పొరేటర్లు తీసుకుని ఎలాంటి కృషి చేస్తున్నాయండి? విధ్వంసం చేస్తూ కృషి చేస్తున్నాయా? మేము విధ్వంసం చేయండి, చూపించమని చెప్పండి సార్. చౌదరి గారు, మీ వైపు నుంచి ఎంత మీరు ఆ విజువల్స్ పంపించారు, అవి కూడా నేను